సుదీర్ఘమైన తన నట జీవితంలో ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించిన ఎన్టీఆర్ యముడిగా పూర్తి స్థాయిలో నటించిన ఏకైక చిత్రం సతీ సావిత్రి. అంతకుముందు ఉమ్మడి కుటుంబం చిత్రంలోని ఒక అంతర్నాటకంలో కూడా ఆయన యముడి గెటప్లో కనిపిస్తారు. అయితే 1954లో ఎన్టీఆర్ హీరోగా సతీ సావిత్రి చిత్రాన్ని తీసే ప్రయత్నం చేశారు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు. ఆ ఏడాదిలోనే ఎన్టీఆర్ హీరోగా అగ్గిరాముడు చిత్రాన్ని నిర్మించారు ఆయన. ఆ చిత్రం పూర్తి కాగానే సతీ సావిత్రి చిత్రాన్ని ప్లాన్ చేశారు శ్రీరాములు నాయుడు. ఇందులో సావిత్రిగా జి వరలక్ష్మిని, యముడిగా ఎస్వి రంగారావును ఎన్నుకున్నారు. కారణాంతరాల వల్ల ఈ చిత్ర నిర్మాణం ముందుకు సాగలేదు. 3 ఏళ్ల తరువాత అంటే 1957లో కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు సతీ సావిత్రి చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అక్కినేని హీరోగా నటించారు. సత్యవంతుడి పాత్రను ఆయన పోషించారు. సావిత్రిగా ఎస్ వరలక్ష్మి, యముడిగా ఎస్వి రంగారావు నటించారు. 11 ఏళ్ల అనంతరం మళ్ళీ సతీ సావిత్రి చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఎన్టీఆర్ యముడిగా నటించారు. సావిత్రిగా వాణిశ్రీ, సత్యవంతుడిగా కృష్ణరాజు నటించారు. లవకుశ చిత్ర నిర్మాత శంకరారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకుడు. 1978లో విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.